అంటారు అంతేనా? థ్యాంక్ యూ. సో నెక్స్ట్ క్వశ్చన్. యా, మీ పేరు? మోహన్. ఎవరికి క్వశ్చన్? శ్రీలీల గారు. శ్రీలీలకి. యా. హలో మోహన్. మీ లాస్ట్ మూవీ ప్రమోషన్లో శ్రీలీల అంటే పెర్ఫార్మెన్స్ అంటే శ్రీలీల అన్నారు కదా. సో మా ఎస్ఆర్కేఆర్ స్టూడెంట్స్ కోసం రాబిన్ హుడ్ మూవీ నుండి అదిరిపోయే డైలాగ్ ఒకటి. ఓ, అంటే మీరు చెప్పారు, వాళ్ళు బలంగా ఫిక్స్ అయ్యారనమాట. సరే, ఇప్పుడు అంటే ఆల్రెడీ టీజర్ లో వాటిలో చూసింది కాకుండా ఏదైనా మోహన్ ఇవ్వచ్చు కదా. సునామీలో టీ సైలెంట్ ఉండాలి నా ముందు నా అనలేనమ్మా, బట్ ఇట్స్ వెరీ క్యూట్. సరే డైలాగ్ ఉట్టి డైలాగ్ ఓకే, కానీ నీకు అనట్లా. మోహన్, సునామీలో టీ సైలెంట్ ఉండాలి నా ముందు నువ్వు సైలెంట్ ఉండాలి. ఏముంటుంది సార్, అలాగే ఉన్నారా సార్? సైలెంట్ ఉన్నారా? వెంకీ గారు ఒకసారి సార్, ఏంటి తన ముందు సైలెంట్ ఉండాలి అంటున్నారు, అలాగే ఉన్నారా? మీరేమో మాకు చాలా పవర్ఫుల్గా డిఫరెంట్ గెటప్స్లో కనిపించారు, చాలా పవర్ఫుల్గా కనిపించారు. అమ్మాయి దగ్గర సైలెంట్ అయిపోయారా ఏంటి? అమ్మాయి దగ్గర సైలెంట్ అయిపోయారా? తన ముందు సైలెంట్ ఉండాలి అని అంటుంది కదా. సో సినిమాలో అమ్మాయి ముందు సైలెంట్ అయిపోయారా? యాక్షన్ అంతా బయట చేసి అంతే అంతే అండి. అంతేనా? అంతేనా? అసలు ఇక్కడ ఏంది, ఇక్కడ ఈ సైడ్ అందరూ చాలా కాంగ్ ఉన్నారు. ఈ బ్యాచ్ ఎందుకు ఇటు సైడ్ చాలా యాక్టివ్ గా ఉన్నారు, అటు సైడ్ చాలా కాంగ్ ఉన్నారు. ఇది చూడండి, ఇది మాస్. ఎంత క్లాస్ అందరూ. గుడ్. యా. సో నెక్స్ట్ క్వశ్చన్. హాయ్ నితిన్ గారు, ఈ క్వశ్చన్ మీకోసమే. హాయ్ అండి. మీకు పవన్ కళ్యాణ్ అంటే చాలా ఇష్టం కదా, మేము కూడా పవర్ స్టార్ కి చాలా పెద్ద ఫ్యాన్. మీ నెక్స్ట్ మూవీ తమ్ముడు కదా, మీరు ఆ టైటిల్ ని పవర్ స్టార్ ఫ్యాన్ కాబట్టి ఎంచుకున్నారా? లేదండి.